తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో చోటు చేసుకున్న బీభత్సమైన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మేడారం తాడ్వాయి మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో 200 హెక్టార్లలో వేలాదిగా వృక్షాలు నేల కొరగడం భయాందోళన కలిగించే పరిణామం. ఓవైపు భారీ వర్షాల నేపథ్యంలో టోర్నడో సంభవించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంటకు కనీసం 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే కలిగే ఫలితం అక్కడ మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. దీనికి కారణం బలమైన గాలులా లేక టోర్నడో పరిణామమా అనేది తేలాల్సి ఉంది. అక్కడ భయానక పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే కేవలం నిమిషాల వ్యవధిలోనే 3 కిలోమీటర్ల లైన్లో దాదాపు 50,000 వృక్షాలు నేల కొరిగాయి. అవన్నీ ఓవైపు ఒరిగి ఉండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కాగా వీటిలో నల్లమద్ది, తెల్లమద్ది, మారేడు, నేరేడు, ఎగిస, జువ్వి, నారప్ప, ఇప్ప వంటి అరుదైన జాతులు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో వేడి చల్లగాలి కలయిక మధ్య ఏర్పడే విపరీతమైన వేగంతో వచ్చే గాలులతో ఏర్పడే క్రమమే ఈ విపత్తని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే ఇటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ సంభవించలేదని అంటున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇటువంటివి సంభవించినా ఇంత పెద్ద ఎత్తున వృక్ష సంపదను నష్టపోలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలను కనుగొనే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది.